హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. దేవసాని త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో అతి ముఖ్యమైన చాప్టర్ ఏదైనా ఉంది అంటే అది విప్లవాత్మక ఉద్యమం అండి. రివల్యూషనరీ మూమెంట్ పైన తప్పనిసరిగా ఒక ప్రశ్న అయితే ఏ పోటీ పరీక్షలో అయినా రావడం జరిగింది. కాబట్టి కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఇక్కడి నుంచి మనం 1-2 ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క అంశాలను చూడండి. భారతదేశంలో విప్లవాత్మక ఉద్యమాలకు నాంది పలికినటువంటి వాసుదేవ్ బలవంత్ పాడ్కేని ఈరోజు విప్లవాత్మక ఉద్యమాల పితామహుడిగా పిలవడం జరుగుతుంది. ఇది రిపీటెడ్ ప్రశ్న అండి. భారతదేశంలో విప్లవాత్మక ఉద్యమాల పితామహుడు ఎవరు అంటే వాసుదేవ్ బలవంత్ పాడ్కే అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అందులో భాగంగా ఇటీవల కాలంలో ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతున్న ప్రశ్నలను కనుక పరిశీలిస్తే బెంగాల్ విప్లవ కార్యక్రమంలో భాగంగా అనుశీలన్ సమితి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది బెంగాల్లోనే మొట్టమొదటి రహస్య సంఘం అండి. 1902వ సంవత్సరంలో మార్చి 24వ తేదీన కలకత్తా కేంద్రంగా ప్రమోదర్ మిట్టర్ యొక్క సహకారంతో సతీష్ చంద్ర బాస్ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. కాబట్టి దీన్ని రిపీటెడ్గా అడగడం జరిగిందండి. అనుశీలన సమితిని ఎవరు స్థాపించారు అంటే సతీష్ చంద్ర బాసు అని గుర్తుంచుకోండి. ఎప్పుడు అంటే 1902 మార్చి 24 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీని యొక్క ప్రత్యేకత మరొకటి ఉందండి. ఏంటి అంటే భారతదేశంలో అఖాడాలండి, జిమ్నాషియాలు కలిగిన అతి ఎక్కువ శాఖలు కలిగినటువంటి రహస్య సంఘంగా ఇది గుర్తింపు పొందడం జరిగింది. దీని యొక్క ఉపాధ్యక్షులుగా అరబిందో ఘోష్ అదేవిధంగా చిత్తరంజన్ దాస్ గారు ఉండడం జరిగింది. ఈ సమితి యొక్క బరోడా అధ్యక్షులుగా కూడా అరబిందో ఘోష్ గారు ఉన్నారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా. దీని యొక్క గ్రంథాలను కనుక పరిశీలిస్తే భవానీ మందిర్ అదేవిధంగా వర్తమాన్ రణనీతి అనేటువంటి 2 గ్రంథాలు ఈ యొక్క సంఘం యొక్క ముఖ్యమైనటువంటి గ్రంథాలు. అదేవిధంగా దీని పత్రికలు కనుక పరిశీలిస్తే యుగంతర్ అదేవిధంగా సంధ్య అనేవి ఈ యొక్క సంస్థ యొక్క పత్రికలుగా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, డక్కా లేదా ఢాకా అనుశీలన సమితి. దీనిని ఎవరు స్థాపించారు అంటే పులిన్ బిహారీ దాస్ అండి. 1902లో ప్రారంభించినటువంటి అనుశీలన సమితికి అనుబంధంగా ఈ యొక్క డక్కా అనుశీలన సమితిని ప్రారంభించడం జరిగింది. ఇక మరొక అతి ఇంపార్టెంట్ ఉన్నటువంటి ఒక సంస్థ అండి యుగంతర్ సమితి. యుగంతర్ సమితి అండి దీనిని 1906 సంవత్సరంలో కలకత్తా కేంద్రంగా బరీంద్ర కుమార్ ఘోష్ గారు స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్యమైన నాయకులుగా ఎవరు ఉండేవారు ఆ కాలంలో అంటే అరబిందో ఘోష్, భూపేంద్రనాథ్ అదేవిధంగా రాజా సుబద్ మాలిక్ అనేటువంటి వ్యక్తులు ఉండేవారండి. అయితే వీరికి సంబంధించి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ సంస్థకు సంబంధించి ఏంటి అంటే మొదటి ప్రపంచ యుద్ధం తదనంతర కాలంలో అంటే ఆ సమయంలో జర్మనీ నుంచి వీరు ఆయుధాలను దిగుమతి చేసుకోవాలని ఒక ప్రణాళికను రచించడం జరిగింది. అయితే ఆ ప్రణాళిక అనేది లీక్ కావడం జరిగింది. కాబట్టి దానినే జిమ్మర్మాన్ ప్రణాళిక అని అంటారండి. చాలా చాలా ఇంపార్టెంట్. జిమ్మర్మాన్ ప్రణాళిక అని దేనికి సంబంధించింది అంటాడు, యుగంధర్ సమితికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ. ఇది 1930వ సంవత్సరంలో సూర్యసేన్ గారు చిట్టగాంగ్ కేంద్రంగా స్థాపించడం జరిగింది. దీనిలో ముఖ్య నాయకులుగా ప్రీతిలత వడ్డేకర్ అదేవిధంగా కల్పనా దత్తా అనేటువంటి వారు ఉండడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సంస్థ అండి ఆనంద్ మఠ్ అండి 1902వ సంవత్సరంలో జితేంద్రనాథ్ బాసు మరియు సత్యేంద్రనాథ్ బాసులు వీరిద్దరూ కూడా 1902వ సంవత్సరంలో బెంగాల్లో ఉన్నటువంటి మిడ్నాపూర్ కేంద్రంగా దీనిని స్థాపించడం జరిగింది. ఇవండి బెంగాల్లో ముఖ్యమైనటువంటి సంస్థలు. మనని ఎగ్జామ్లో ఊకే అడుగుతున్నటువంటి ప్రశ్నలు కాబట్టి వీటిని ఈ యొక్క మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ రివిజన్ కావాలనే ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. ఇప్పటివరకు బెంగాల్కి సంబంధించినటువంటి విప్లవాత్మక సంస్థలు చూసాం. ఇప్పుడు పంజాబ్కి సంబంధించిన విప్లవాత్మక సంస్థలు కనుక పరిశీలిస్తే ఒకటి భారత్ మాత సొసైటీ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పంజాబ్లో ఏర్పడినటువంటి ఒక ప్రముఖ విప్లవ సంస్థగా భారత మాత సొసైటీ అనేది గుర్తింపు పొందడం జరిగింది. దీనిని 1904వ సంవత్సరంలో జేఎం చటర్జీ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు స్థాపించారంటే
4 సంవత్సరం ఎవరు స్థాపించారంటే జేఎం చటర్జీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం అండి, చాలా వరకు ఇక్కడ నుంచి ఏ పోటీ పరీక్షలైనా చూడండి ప్రశ్న రావడం జరిగింది. అది హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ హెచ్ఆర్ఏ అండి. హెచ్ఆర్ఏ 1924 అక్టోబర్లో కాన్పూర్ వేదికగా సచీంద్ర సన్యాల్, జోగేష్ చంద్ర చటర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ల యొక్క సారథ్యంలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగిందండి. ఓకేనా. ఈ సంస్థ యొక్క లిఖిత రాజ్యాంగం మరియు మేనిఫెస్టో పేరు ఏంటి అంటే ది రివల్యూషనరీ అండి. ది రివల్యూషనరీ. అయితే 1928 సెప్టెంబర్ 8వ తేదీ నాడు హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కాస్త హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా మారిందండి. ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. హెచ్ఆర్ఏ అంటే 1924, హెచ్ఎస్ఆర్ఏ అంటే మాత్రం 1928 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా వరకు ఇక్కడ నుంచి ప్రశ్న రావడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా వరకు ఇంపార్టెంట్, మనందరం చదువుకుందే గదర్ పార్టీ అండి. గదర్ పార్టీ అండి. ఈ గదర్ పార్టీని ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారనేది గతంలో చాలాసార్లు అడిగారు. ఇది విదేశాలలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి సంస్థ అండి. గదర్ అంటే విప్లవం లేదా తిరుగుబాటు అని అంటారండి. ఈ సంఘాన్ని హిందుస్థాన్ గదర్ పార్టీగా కూడా పిలవడం జరిగింది. అయితే ఈ యొక్క పార్టీని 1913 సంవత్సరం నవంబర్ 1వ తేదీన అమెరికా దేశంలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి యుగంతర్ ఆశ్రమంలో లాలా హర్దయాల్ అనేటువంటి వ్యక్తి దీనిని స్థాపించాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. గదర్ పార్టీ స్థాపకుడు ఎవరు అంటే లాల్ హర్దయాల్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే దీని యొక్క అధ్యక్షుడు మాత్రం ఎవరు అంటే సోహన్ సింగ్ బక్నా అని గుర్తుంచుకోండి. సోహన్ సింగ్ బక్నా అని గుర్తుంచుకోండి. దీనికి కోశాధికారిగా పండిత్ కాశీరామ్ గారు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క సంస్థ గదర్ లేదా హిందుస్థాన్ గదర్ అనే పేరిట ఒక పత్రికను ప్రారంభించింది. ఈ పత్రిక తన యొక్క మొదటి పేజీలోనే అంగ్రేజ్ కి రాజా కచ్చా చిత్తా అనేటువంటి ఒక హెడ్లైన్ తోటి అనేక ఆర్టికల్స్ని ప్రచురించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, ఒక సంఘటన గురించి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తరచూ ప్రశ్న అడుగుతున్నారు. ఆ యొక్క సంఘటన వచ్చేసి కొమగటమారు సంఘటన. ఇది ఎప్పుడు జరిగిందంటాడు. కాబట్టి 1914 సంవత్సరంలో జరిగినటువంటి ఒక జాత్యంతరమైనటువంటి సంఘటన అండి. ఇది ఏంటిదంటే కొమగటమారు అనేది ఒక జపాన్ నౌక పేరండి. అయితే 1914లో మార్చిలో 376 మంది అండి. అంటే ఇందులో 340 మంది ఒక సిక్కులు, 24 మంది ముస్లింలు, 12 మంది హిందువులు, వారందరూ కూడా కెనడా దేశానికి బయలుదేరడం జరుగుతుందండి. అయితే ఆ తదనంతర కెనడా ప్రభుత్వం వారి యొక్క ఓడ నౌకకు రేవులో ప్రవేశించడానికి నిషేధం విధించడం జరుగుతుంది. అయితే తదుపరి ఈ యొక్క 376 మందిలో కేవలం 24 మందికి మాత్రమే ఆ కెనడా దేశంలో ఉన్నటువంటి ఓడరేవులో దిగడానికి పర్మిషన్ ఇవ్వగా మిగతా 352 మందిని బలవంతంగా వెనక్కి పంపడం జరిగింది. తిరిగి వారు 1914 జూలై 23 నాడు ఇండియాకు వస్తుండగా ఈ నౌక కలకత్తా సమీపంలో ఉన్నటువంటి బర్జ్ అనేటువంటి ఒక నౌకాశ్రయానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే అప్పటి ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ నౌకలో వారిని గదర్ పార్టీ విప్లవకారులుగా భావించి వారిని పంజాబ్ తీసుకెళ్లడానికి ప్రయత్నించగా సిక్కులు దానిని వ్యతిరేకించడం జరుగుతుందండి. దీనినే బర్జ్ ఆందోళన అంటారండి. ఇచ్చట జరిగినటువంటి ఈ యొక్క ఆందోళనలో 18 మంది సిక్కులు మరణించగా 29 మంది సిక్కుల జాడ తెలియలేదు. దీనినే కొమగటమారు సంఘటన అంటారు. ఇది గతంలో చాలాసార్లు ప్రశ్న అడిగారండి ఎప్పుడు జరిగిందని. కాబట్టి గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, కుట్ర కేసుల గురించి, కొన్ని ముఖ్యమైన కుట్ర కేసుల గురించి డిస్కస్ చేద్దామండి. అందులో ఒకటి ముజఫర్ బాంబు కుట్ర కేసు అండి. ముజఫర్ బాంబు కుట్ర కేసు అండి. ఇందులో ప్రధాన నిందితులు ఎవరు అంటే ప్రఫుల్లా చాకి, ఖుదీరామ్ బోస్ అండి. అసలు ఏంటి అంటే కలకత్తా మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి కింగ్ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి కలకత్తాలో వందే మాతరం అనేటువంటి సుశీల్ సేన్కు శిక్ష విధించడం జరుగుతుంది. ఇలా ఒక వందే మాతరం అన్నటువంటి వ్యక్తికి ఈరోజు శిక్ష విధించడం దారుణమని భావించి ప్రఫుల్లా చాకి మరియు ఖుదీరామ్ బోసు ఎవరైతే శిక్ష విధించారో కింగ్ ఫోర్స్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు, అతడే ఇతనికి శిక్ష విధించడంతో అతన్ని హతమార్చడానికి ఒక ప్రణాళికనైతే నాటి అనుశీలన సమితి అనేది నియమించడం జరుగుతుంది. ఒక ప్రణాళికనైతే
రచించడం జరుగుతుందండి. దీంతో 1908వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తేదీన ప్రఫుల్ల చాకి మరియు ఖుదీరాం బోసులు కింగ్ ఫోర్స్ ప్రయాణిస్తున్న కారు అనుకొని బాంబులు విసరగా అందులో ముజఫర్ బారిస్టర్ అయినటువంటి కెన్నడీ యొక్క భార్య కూతురు మరణించడం జరుగుతుంది. దీనినే ముజఫర్ బాంబు కుట్ర కేసుగా పిలవడం జరుగుతుంది. అందులో ప్రధాన నిందితులు ఎవరు అంటే ప్రఫుల్ల చాకి, ఖుదీరాం బోస్ అండి. ఇక ఆలీపూర్ కుట్ర కేసు అండి, జస్ట్ ఇయర్ గుర్తుంచుకోండి. అందులో సభ్యులు మనకు ఎవరు అనేది ఇంపార్టెంట్ అండి. అరబిందో ఘోష్ అనేటువంటి వ్యక్తి, నరేంద్ర గోస్వామి అండి, ఇతడు ఒక అప్రూవర్గా మారడం జరిగింది తదనంతర కాలంలో. ఉలస్కర్ అండి, బరీంద్ర కుమార్ ఘోష్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏంటిది ఈ యొక్క అలీపూర్ కుట్ర కేసు అంటే, కలకత్తా సమీపంలో ఉన్నటువంటి అలీపూర్లో విప్లవవాదులు బాంబులు తయారీ కేంద్రాన్ని నిర్వహించగా పోలీసులు దాడి చేసి వాటికి సంబంధించిన సమాచార పత్రాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. దీనినే అలీపూర్ కుట్ర కేసుగా పేర్కొన్నారు. కాబట్టి వీరి యొక్క నిందితుల పేర్లను కూడా గుర్తుంచుకోండి. ఇక ఢిల్లీ కుట్ర కేసు 1912 డిసెంబర్ 23వ తేదీ నాడు ఈ యొక్క ఢిల్లీ కుట్ర కేసు అనేది జరిగింది. నాటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ హార్డింజ్ పైన బాంబులు విసరడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఎవరైతే నిందితులు అంటే రాస్ బిహారీ బోస్, సచింద్ర సన్యాల్ అని గుర్తుంచుకోండి. ఇక కకోరి రైలు దోపిడీ ఇది 1925వ సంవత్సరంలో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో అంటే హెచ్ఆర్ఏ యొక్క ఆధ్వర్యంలో అండి. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వారికి ఆ యొక్క సంస్థను నడపడానికి కావలసిన ఆయుధాలు మరియు డబ్బుల కోసం ఈ యొక్క రైలు పైన దాడి చేయడం జరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడు జరిగిందని గతంలో చాలాసార్లు అడిగారు. 1925 ఆగస్టు 9 అని గుర్తుంచుకోండి. ఇందులో నిందితులు ఎవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అష్రఫుల్లా ఖాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఇండియన్ హిస్టరీకి సంబంధించిన విప్లవాత్మక ఉద్యమాలపైన ఎగ్జామినర్ ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి ఆ యొక్క ముఖ్యమైన అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.